జై బాబా మణి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా సమాధి అనంతధార అనే పుస్తకంలోని అద్భుత విశేషాలను మనం తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు ప్రార్థన ఉపగ్రహానికి ప్రవేశం అన్న విషయాన్ని చాలా అద్భుతంగా బాలనాడు చెప్తారు. అంటే ఈ ప్రార్థనలు చేయడం అనేది బాబా ఎందుకు ఇచ్చారు మనకి, దానివల్ల ఎంత అద్భుతంగా ప్రభువుతో లింకప్ అయి ఉండొచ్చో కూడా చాలా ఒక చక్కని ఉదాహరణతో ఓ టెలిఫోన్ కనెక్షన్ తో చెప్పారు ఆయన. ఇప్పుడు టెలిఫోన్ కనుక మనం ఫోన్ చేసి మాట్లాడాలి అంటే అక్కడ సరిగ్గా లైన్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, డిస్టర్బెన్స్ ఎలా వస్తుంది? అది గమనించాలి అంటున్నాడు. అంటే బాబా కూడా అంటారు కదా, హృదయపూర్తిగా నన్ను స్మరించండి అని. ఎలా అయితే ఫోను మనకి ఇన్‌కమింగ్ రావాలి అంటే, మనం ఒకవేళ ఔట్ గోయింగ్ చేశాక మనకి రావాలి అంటే రిసీవర్‌లో సరిగ్గా నెట్‌వర్క్ పనిచేయాలి కదా! అలాగే ఇక్కడ బాలనాట ఏమంటున్నాడంటే, అవతలి వారితో మాట్లాడే ముందు కనెక్షన్ సరిగ్గా అందినదా లేదా అని తెలుసుకొనుటకు ఫోను పైకెత్తడం లాంటిది బాబాతో ప్రార్థనలు చేయడం అంటున్నాడు. ఆయన అంటే బాబా పైకి కనిపించని ఆధ్యాత్మిక కేబుల్స్‌ని ఈ ప్రార్థనల ద్వారా ఏర్పాటు చేసి తన ప్రేమికుల హృదయాలకు అనుసంధించారు అంటున్నారు. అంటే ప్రార్థనలు ఒక టెలిఫోన్‌లా పనిచేస్తాయి ప్రభువుకి అని చెప్తూ, ఈ ప్రార్థనల ద్వారా ఏర్పాటు చేసి తన ప్రేమికుల హృదయాలను అనుసంధించారు. దానివల్ల మన త మన పరితాపాలు, దుఃఖాలు, సంతోషాలు సులభంగా పంపించే అవకాశం కలిగి ఆయన ప్రేమ పూర్వక ప్రత్యుత్తరం రూఢి అవుతుంది అంటున్నాడు. ఎంత అద్భుతంగా అంటే ప్రార్థనల ద్వారా బాబాతో మనం అనుసంధించబడచ్చు అని చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రార్థనలు కేబుల్స్‌లా పనిచేసి మనం అందించే ప్రార్థన ఏదైనా మన బాధలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా ఆయనకి వినబడతాయట. దానికి ప్రత్యుత్తరం కూడా బాబా ఇస్తారు అని చెప్తున్నాడు. అలాంటి అద్భుతమైన కేబుల్సే ఈ ప్రార్థనలు అంటూ మన హృదయాల్లో ఆయన ప్రేమను మేల్కొల్పి ఆయన్ని చేరేందుకు మనం చేసే ప్రయాణంలో మార్గదర్శకత్వం వహిస్తాయి ఈ ప్రార్థనలు అని చెప్తున్నాడు. అంటే ప్రార్థన ద్వారా ప్రభువుకి ఎంత దగ్గరగా అవ్వచ్చు. మన ప్రార్థన అంటే ప్రభువుని స్థితించడమే కాదండి. మనకుండే ప్రాబ్లమ్స్, మనకుండే కష్టాలు ఇవన్నీ కూడా మనం ఒక ప్రార్థన ద్వారా ఆయనకి వినబడేలా చెయ్యొచ్చు అని చెప్తున్నాడు. అలా అద్భుతంగా, హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మనం గనక ప్రార్థిస్తే ఆయన తప్పకుండా ప్రత్యుత్తరం ఇస్తారు. అంతేకాకుండా మనకి మార్గదర్శకత్వాన్ని కూడా ఆయన వహిస్తాడు అని చెప్తున్నాడు బాలనాటు ఈ ప్రార్థనల గురించి. మరి ఈరోజు ప్రేమతో బంధం సజీవంగా ఉంటుంది. దీని గురించి బాలనాట ఏమంటున్నారో బాబా మాటల్ని మనకి తెలియజేస్తున్నారు బాలనాటు. మానవ రూపంలో భగవంతుడు దిగి రావడం అనేది భగవంతుని రూపరహిత స్థితి రూపంగా ఏర్పడే స్థితితో సంపూర్ణంగా మిశ్రమం కావడం అన్నమాట. అంటే మానవ రూపంలో భగవంతుడు వచ్చాడు అంటే, భగవంతుడు అంటే ఎవరు? నిరాకార స్వరూపుడు కదా! అలా నిరాకార స్వరూపంలో ఉండే భగవంతుడు ఒక రూపరహిత స్వరూపంగా అంటే ఒక మానవ రూపంలో ధరించి వస్తున్నాడు అంటే సంపూర్ణంగా అందులో మిశ్రమం అయిపోతాడు. ఇరిచి కూడా అంటారు, దైవీ మానవుడుగా ఒక దైవంగా మానవుడుగా పరిపూర్ణ పాత్రని 100% పోషించారు బాబా అని చెప్తాడు. అంటే ఒక దైవంగా బాబాని చూస్తే ఆ దైవ లక్షణాలు కనిపిస్తూ ఉండేవి. అలాగే మానవుడుగా మానవుడు ఈ ప్రాపంచికంలో ఎలా మసలాలి, ఎలాంటి బాధ్యతలు వహించాలి, ఎలా గురువునందు విధేయత చూపించాలి, ఎలాగ ఒక నిజాయితీగా నిలబడాలి, ఒక మాటకి ఎలా కట్టుబడి ఉండాలి, ఒక తప్పు చేసే శిక్ష ఎలా అనుభవించాలి, ఇవన్నీ కూడా బాబా సూచించి ఆచరించి చూపించారండి. అందుకే ఇక్కడ ఏం రాస్తున్నారంటే, భగవంతుని రూపరహిత స్థితి రూపంగా అంటే ఏ నిరాకార స్వరూపుడైన భగవంతుని ఒక రూపరహిత స్థితిగా మనం చూడగలుగుతున్నాం. అంటే సంపూర్ణంగా మిశ్రమమై వస్తాడు అని చెప్తున్నారు ఇక్కడ. దైవ సాక్షాత్కారం పొందిన కవి అంటాడు, సారాయపు స్వచ్ఛత, గిన్నె యొక్క స్వచ్ఛత రెండు ఒకదానిలో ఒకటి పూర్తిగా కలిసిపోయాయి. ఇప్పుడు అక్కడ ఉన్నదంతా గిన్నె మాత్రమే కానీ సారాయము లేదు. లేదా సారాయం మాత్రమే ఉన్నది, గిన్నె లేదు. అంటే ఏది చెప్పలేమన్నమాట. అక్కడ గిన్నుందా, సారాయం ఉందా అంటే, పదార్థం ఉందా, గిన్నుందా అంటే కూడా చెప్పలేం. అంటే 2 అంత మమైకమైపోయాయి అని చెప్తున్నాడు ఒక కవి. అంటే సత్యాన్ని తన కవితలో ఇలా చెప్పాడని చెప్పి బాలనాటి దాన్ని చెప్తూ, ఇక్కడ సారాయము భగవంతుని రూపరహిత స్థితిని తెలియజేస్తుంది. గిన్నె యొక్క రూపం భగవంతుడు.
తన కరుణను ప్రతి వారికి పంచిపెట్టుటకు అవతారుడిగా భూమిపైకి దిగి వచ్చినప్పుడు ఆయన ధరించే మానవ రూపమును తెలిపే దృష్టాంతము. ఏకకాలంలో దైవీ మానవుడు తన రూపరహిత స్థితి మరియు రూపు ధరించిన స్థితుల ద్వంద్వంలో పని చేయటం ఆయన అవతార యంత్రాంగంలో స్పష్టంగా విశదమవుతుంది. ఇది అవతార రహస్యం. భగవంతుడు మానవాళికి అందించిన గొప్ప వరం. మనకి ఈ అవతారంలోనే తెలిసిందండి. భగవంతుడంటే నిరాకార స్వరూపుడు. ఆయన అనంత చైతన్యం మాత్రమే ఉంటుంది. మన మొర ఆలకించడు. మానవ రూపం ధరించాకే మన మొర ఆలకిస్తాడు. సద్గురువులు పిలుపుల మేరకే కిందకి దిగి వస్తాడు. ఈ విషయాలన్నీ కూడా మనకి మెహరి ప్రభువు చాలా విశదపరచడం వలన మనకి కొంత అవగాహన అయితే కలిగింది భగవంతుడు. కానీ ఇదివరకు ఏమనుకునేవాళ్ళం, భగవంతుడు అంటే మనం పూజించే రాముడే భగవంతుడు, ఇంకెవరు భగవంతుడు కాదు. భగవంతుడు అంటే ఒకటే అవతారం, ఒకటే భగవంతుడు. ఆయన దేశకాలమాన పరిస్థితులను బట్టి అవతారాలు దాలుస్తూ ఉంటాడు అని చెప్పి బాబా 3529 సార్లు అవతారాలు దాల్చానని చెప్పారు. అంటే ప్రతిదీ కూడా ఓపెన్ బుక్. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. అలాగా ప్రతిదీ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా విశదపరిచేశారండి. అందుకే ఇక్కడ బాలనాడు కూడా ఏమంటాడంటే, ఆ భగవంతుని యొక్క స్థితి మనకు అవగతం చేసేసారు బాబా. ఎలాగా ఆయన అవతారుడిగా వచ్చినప్పుడు దైవీ మానవుడిగా వస్తాడు, దైవంగా మానవుడిగా 2 పాత్రల్ని కూడా పోషిస్తాడు. దానివల్ల 2 మమైకమైపోతాయి. దైవము, మానవుడు 2 కూడా. అందువల్ల అక్కడ దైవం ఉందా? మానవుడు ఉన్నాడా అంటే చెప్పలేము. ఇందాక చెప్పారు చూడండి, సారాయపు స్వచ్ఛత, గిన్నె యొక్క స్వచ్ఛత అని ఎలా చెప్పారో, అలాగే ఇది అవతార రహస్యం. భగవంతుడు మానవాళికి అందించిన గొప్ప వరం. అంటే మనం అద్భుతంగా మన భౌతిక నేత్రాలతో మనం ఆయన్ని చూడగలమండి. ఆయన స్పర్శ భాగ్యం కలిగించుకోగలం. ఆయన చేతుల మీదుగా ప్రసాదం అందించుకున్నాం. నెక్స్ట్ ఆయన్ని సేవించడానికి ఆయన చేతే రచించుకుని ప్రార్థనలు అందించుకున్నాం. ఇంత అద్భుత వరాలు ఇస్తాడండి భగవంతుడు కిందకి దిగి వస్తే కనుక. కాబట్టి బాలనాటి గారు ఏమంటున్నారంటే, ఆ- ఆయన నియమిత కాలాల్లో తమ సుఖ సంతోషాల కోసం మానవుల వెర్రితనం ప్రమాద స్థాయికి చేరి భగవంతుని స్వార్థ రహిత ప్రేమ యొక్క స్వచ్ఛమైన గుణం భ్రష్టు పట్టినప్పుడు ఆ యుగపు పంచ సద్గురువులు రూపరహితుడు అనంతుడైన భగవంతుణ్ణి మానవ రూపంలో అవతారుడిగా దిగి వచ్చేటట్లు ఆతురత పెడతారు. ఎవరు? సద్గురువులు. అవతారుడి రూపం భగవంతుని అనంత ప్రేమ యొక్క మూర్తీభవించిన అవతారం. ఈ పరిశుద్ధ ప్రేమ యొక్క లక్షణం అపరిమితము మరియు ఏ షరతులు లేనిది. అంటే ఒక భగవంతుడు ఎలా కిందకి దిగి వస్తాడో చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి బాలనాటి గారు చెప్తున్నారు. ఎలాంటి సమయంలో దేశంలో పరిస్థితులన్నీ అల్లకల్లోలమైనప్పుడు భగవంతుని యొక్క ఆ స్వార్థపూరిత ప్రేమ పంచి వెళ్తాడు ఆయన. అదే కదా అంటారు, ప్రెజెంట్ నేమో విస్మరిస్తాం, ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తాం, గడిచిన కాలాన్ని పూజిస్తాం, మానవుల్లో మార్పు రాలేదు అంటారు బాబా. అంటే గతించిన కాలాన్ని పూజిస్తాం. ప్రెజెంట్ బాబా నేనున్నాను, నీ దగ్గరే ఉన్నాను, నీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, నిన్ను ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ఇన్ని చెప్పినా కూడా మనం పట్టించుకోం, అపహాస్యం చేస్తాం, దాన్ని మతం కింద చేసేస్తాం. మళ్ళీ ఏం చేస్తాం? నన్ను భగవంతుడు రక్షిస్తాడు, వస్తాడని ఎదురు చూస్తాం. అంటే ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తాం. ఈ మానవాళిలో మార్పు రానంతసేపు నేను ఇలా రావలసిందే అని చెప్పారు బాబా. కాబట్టి ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడంటే బాలనాటు, భగవంతుని స్వార్థరహిత ప్రేమ యొక్క స్వచ్ఛమైన గుణాన్ని భ్రష్టు పట్టించినప్పుడు, అంటే ఆయన ఏదైతే సూచించి ఆచరించి చెప్పి వెళ్తాడో వాటిన్నిటిని కర్మకాండల కింద, యుద్ధాల కింద, మతాల కింద చేయడం వల్ల భ్రష్టు పట్టేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు సద్గురువులు? నిస్వార్థంగా భగవంతుని ప్రార్థన చేస్తారు. దానివల్ల ఆయన వాళ్ళ మొర విని ఆయన అపార కరుణ వలన అవసరంబు తనకు లేక అని రాస్తారు భాస్కర్ రాజు గారు. అందుకే ఆయనకు అవసరం లేదు, కానీ కేవలం తన బిడ్డల మీద మన మీద అపార ప్రేమ వలన ఆ చిన్న మానవ దేహంలో ఇముడ్చుకుని వస్తాడండి భగవంతుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ పరిశుద్ధ ప్రేమ యొక్క లక్షణం ఏంటంటే అది అపరిమితము, ఏ షరతులు లేనిది. ఇది అవతారుడిని ఎవరి హృదయాన్నైనా సరే తిన్నగా మరియు లోతుగా హత్తుకుపోయేటట్లు చేస్తుంది. తాము ఎక్కడ ఉన్నా సరే, తాము ఏ మతానికి చెందిన వారైనా సరే, లేదా వారికి ఏ మతము లేకపోయినా సరే ఏమీ పర్వాలేదు. ప్రతివారు ప్రతిదీ నేనే అయి ఉన్నందున ప్రతి వారిలో ప్రతి దానిలో ఉన్న నన్ను నేను మేలుకొల్పేందుకు
ఆయా నియమిత కాలాల్లో నేను వస్తాను అని అవతార్ మెహర్ బాబా పేర్కొన్నారు. ఇక్కడ అవతారుడి రూపం ఈ భూమిపై భగవంతుని కార్యక్రమం కోసం ఒక సాధనంగా తయారైంది. మరి ఆయన చేసే పనేంటి? శక్తిని వేగవంతం చేయటమే ఆ పని. అంతరంగంలో ఉన్న దైవాన్ని హృదయం స్వీకరించేటట్లు రంజింప చేయడం అన్నమాట. అందుకే బాబా బోధించుటకు రాలేదు, మేలుకొలుపుటికే వచ్చాను అనడానికి అర్థం అదండి. హృదయంలో ఉన్న ఆ భగవంతుని మేలుకొలుపుతాడు అంతరంగంలో. అంటే మాయకి అతుక్కుపోయి మానవుడు పూర్తి చైతన్యం వచ్చాక నేను భగవంతుడు అనటం లేదు. నేను బలానా, నేనది అంటున్నాడు కదా! అలాంటి మానవుళ్ళందరినీ కూడా మేలుకొలపడానికి భగవంతుడు కిందకి దిగి వస్తాడు అవతారం తీసుకొని. అలా అప్పుడు ఏమనుకుంటారు, అందుకే బాబా సహవాసులో కానీ, దర్శనాల్లో కూడా ఆయనకి మనందరిలో కూడా దైవమే కనిపిస్తారండి. అందుకే ఆయన ప్రతి నమస్కారం చేసేవారు. మీ అందరి తరపున నేను భగవంతుడికి నమస్కరిస్తున్నాను అనేవారు బాబా. అందుకే ఇక్కడ కూడా బాబా ఏమంటున్నారు? ప్రతివారు ప్రతిదీ నేనే అయి ఉన్నందున ప్రతి వారిలో ప్రతి దానిలో ఉన్న నన్ను నేను మేలుకొలిపేందుకు ఆయా నియమిత కాలాల్లో నేను వస్తాను అన్నారు మెహర్ బాబా. కాబట్టి ఇక్కడ అవతారుడి రూపం ఈ భూమిపై భగవంతుని కార్యక్రమం కోసం ఒక సాధనగా తయారైంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మరి ఆయన చేసే పనేంటి? అది సాధనంగా చేసుకుని, అందుకే బాబా అంటారు కదా! ఇది నేను ధరించి వచ్చిన కోటు, అంగి అనేవారు శరీరాన్ని. ఇది నా శరీరం కాదు. ఇదసలు నిజమైన దర్శనమే కాదు అనేవారు బాబా. మనకప్పుడు అవగతం అయ్యేది కాదు. కానీ బాబా ఇవన్నీ చెప్పడం వల్ల బాబా ఏం చెప్తున్నారు అంటే, ఒక సాధనంగా తీసుకొస్తాట అవతారాన్ని భగవంతుడు. ఆయన చేసే పనేంటి? శక్తిని వేగవంతం చేయడమే. ఆంధ్రప్రదేశ్‌లో అండి బాబా కొన్ని 1,50,000 మందికి దర్శనాలిచ్చి 50,000 మందికి చేతి ప్రసాదం పంచారండి. ఎడం చెయ్యి నెప్పెడితే కుడి చెయ్యి, కుడి చెయ్యి నెప్పెడితే ఎడం చేత్తో చేశారు. 50,000 మందికి ప్రసాదం పంచిపెట్టడం అంటే మానవ మాత్రుడు ఎవ్వరికీ సాధ్యం కాదు. బాబా ఆపేయండి ఈ ప్రసాదాలు, వాళ్ళు తీసుకుంటారంటే బాబా నువ్వు ఈ ఈ ఈ ప్రక్రియని చాలా సాధారణంగా తీసుకుంటున్నావు అని చెప్తారు మండలి వాళ్ళతో. నేను చేస్తున్న ఈ ప్రసాదం పంచడం అన్నది మీరైనా సరే, తీసుకున్న వాళ్ళైనా సరే, ఇది ఏదో సాధారణ చర్య కింద అనుకుంటున్నారా? దీనివల్ల నేనొక ఆధ్యాత్మిక త్రోపునిస్తున్నాను. ఆధ్యాత్మిక లబ్ధి లభిస్తుంది వాళ్ళకి అని చెప్పారు బాబా. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఆ శక్తిని వేగవంతం చేయడమే ఆయన పని. అవతారుడుగా వచ్చింది అందుకే. అందుకే బాబా హైయెస్ట్ ఆఫ్ ది హై కూడా డిక్లేర్ చేసింది కూడా అందుకేనండి. నీ కోరికలు తీర్చడానికి, నీకు ఉద్యోగాలివ్వడానికి నేను రాలేదు. అలాంటివి కావాలంటే వేరే సాధువుల దగ్గరికెళ్ళిపోండి. నేను చేసేదేమిటి అంటే, నీకు నీ ఆత్మకి ఏది మంచి జరుగుతుందో దాన్ని ఇస్తాను తప్ప నువ్వు అడిగిందల్లా ఇవ్వను అన్నాడాయన. తండ్రిని కనుక నన్ను కాకపోతే ఎవరినడుగుతారు? మీరడగండి. కానీ ఆ కోరిక అలా తీరాలని మాత్రం అడగకండి అన్నారు బాబా. అంటే ఒక తండ్రి పాత్ర, గురువు పాత్ర, దైవం పాత్ర, మానవుడుగా అన్ని రకాల పాత్రలు సంపూర్ణంగా అవతరించిన అవతారం మన మెహర్ అవతారం అండి. కాబట్టి ఇలాంటి పరిపూర్ణ అవతారం ఇంక మళ్ళీ రాదు అని కూడా బాబా చెప్పారు. అంటే అంత వెసులుబాటు ఉంటుంది. భగవంతుడు కనుక అవతారుడుగా కిందకి దిగి వస్తే అంత వెసులుబాటు ఇస్తాడు. ఎలాంటి వెసులుబాటు? తనే సూచించి, ఆచరించి ఇలా ఉండండి అని చెప్తాడు. కానీ మనం ఆచరణ చేయడానికి సిద్ధంగా లేం. కాబట్టి అక్కడ ఏం చేస్తాడంటే ఆయన చేసే పనేంటంటే శక్తిని వేగవంతం చేయడమే ఆ పని. అంతరంగంలో ఉన్న దైవాన్ని హృదయం స్వీకరించేటట్లు రంజింప చేయడం అన్నమాట. అంటే హృదయంలో ఉన్న భగవంతుని మేలుకొలపడమే ఆయన పని. అప్పుడప్పుడు మెహర్ బాబా గత జన్మల సంబంధం అనే పదమును తనతో కొంతమంది వ్యక్తులు తమంతట తామే యథేచ్ఛగా సాన్నిహిత్యాన్ని ఎందుకు అనుభవిస్తున్నారో వివరించేందుకు ఉపయోగించేవారు. దానిని బట్టి చాలా మంది బాబా ప్రేమికులు, ముఖ్యంగా తర్వాత సంవత్సరాలలో ఆయన రూపానికి తెరవేసిన తర్వాత, అంటే భౌతిక దేహం చాలించిన తర్వాత ఆయన చెంతకు వచ్చే వారితో తన సంబంధాన్ని పునర్జీవింప చేయుటకు బాబా యొక్క తీవ్రమైన విశ్వ కార్యక్రమం దోహదపడుతుందని తలపోశారు. ఎవరైనా సరే ఆ సమాధి అవతారిని మానవ రూపపు సరితూగనంత అమూల్య ధనాగారాన్ని కలిగి ఉన్నదని నిజాయితీగా భావిస్తే అది సహజంగా ఆయన సన్నిధానంలో ప్రత్యక్ష సంబంధాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే బాబా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని మనం మర్చిపోయి మన ఆత్మ మేలుకుంటుందండి. అందుకే సమాధి లోపలికెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా చాలా అడుగుదాం అనుకుంటాం. మన సమస్యలు, మన కష్టాలు అన్నీ చెప్దాం అనుకుంటాం. కానీ అక్కడికెళ్ళేసరికి వైట్ పేపర్ అయిపోతాం మనం.
ఏది అడగాలో తెలీదు. అసలు ఏం అడగాలో తెలీదు. అసలు ఎలా దండం పెట్టామో, ఎలా బాబాని చూసామో మైండ్ ఆఫ్ చేసేస్తాడు. అంటే మనసు మూత తెరిచేసి క్లోజ్ చేసేసి డోరు, హృదయ ద్వారాలు తెరుస్తాడండి. లోపలికెళ్ళగానే మనకు జరిగే వర్క్ అది. బాబా చేసే వర్క్ కూడా అదే. హృదయ ద్వారాలు తెరవడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఇక్కడ బాబా ఏమంటున్నారు, గత జన్మల సంబంధం అంటూ ఉండేవారట. దాని అర్థం ఏంటంటే, మనం చేసుకున్న కర్మ ఫలాలు ఇవన్నీ ఉంటాయి కదా! దీన్ని బట్టి బాబా సమాధి లోపలికెళ్ళాక అంటే బాబా భౌతిక నిర్యాణం అనంతరం కూడా ప్రేమికులు ఎంత ఆనంద అనుభూతిని పొందుతున్నారు అంటే, ఆయన చూసామండి. బాబా బాబా కనిపించారు సమాధిలో. లేతే బాబా సమాధి బయట కనిపించారు అంటూ ఉంటారు కొంతమంది చూడండి. అలా ప్రత్యక్ష సంబంధం అలా అనుభూతి కలగడానికి ఏంటంటే, గత జన్మల సంబంధం, నెక్స్ట్ బాబా చేసిన విశ్వ కార్యక్రమాల ఫలితం అని చెప్తున్నాడు బాలనాటు. అంటే ఆ ఆత్మల కోసం ఆయన నిర్విరామంగా వర్క్ చేస్తూనే ఉన్నాను. బాబా అదే అంటారు కదా! "నీ దుకాణం మూసేయి" అంటే మండలి వాళ్ళు ఇప్పుడే నేను ఓపెన్ చేశాను. ఇంకా వర్కే స్టార్ట్ చేయలేదు అంటారు బాబా. బాడీ డ్రాప్‌కు ముందు ఆయన శరీర బాధలు ఇవన్నీ చూసి మండలి క్లోజ్ చేసేయమంటారు. అంటే లేదు లేదు ఇప్పుడే ఓపెన్ చేశాను నేను. ఇంకా వర్కే ప్రారంభించలేదు అన్నారు. అంటే ఆ వర్క్ కారణం ఏంటంటే ప్రతి హృదయాన్ని మేలుకొలపడం అండి. అందుకే బాబా అంటారు, ఆధ్యాత్మికంగా ఒక మానవుడికి సాయం చెయ్యాలి అంటే, మీకు సంబంధించిన ఎవ్వరైనా సరే నా మీద నమ్మకం ఉన్నా లేకపోయినా ఒక్కసారి నా దర్శనం చేయించండి అని చెప్పారు బాబా. ఆ తల తీసుకొచ్చి నా సమాధి మీద పెట్టించేయి. ఆ తర్వాత వర్క్ నేను చేస్తాను. వాడు నన్ను నమ్మాడా? నన్ను పట్టుకున్నాడా? నేను సమాధి దగ్గరికి తీసుకొచ్చినా బాబాని పట్టుకోలేదండి వాళ్ళు. ఇవన్నీ నీకనవసరం. నీవు చేయవలసిన ఒక మానవుడికి, ఇంకో మానవుడు చేయవలసిన ఆధ్యాత్మిక సహాయం అంటూ ఏదైనా ఉంది అంటే అదొక్కటే అన్నారు. అంటే వాళ్ళకి నమ్మకం ఉన్నా లేకపోయినా వాళ్ళు కనుక అంగీకరిస్తే మనం తీసుకొచ్చి బాబా దర్శనం చేయించొచ్చు. ఇది బాబా కూడా చెప్పింది. కాబట్టి నిజాయితీగా భావిస్తే అది సహజంగా ఆయన సన్నిధానంలో ప్రత్యక్ష సంబంధాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. 60వ దశకం ఆఖరి భాగంలో ప్రత్యేకించి 1967 తదుపరి బాబా అత్యధిక కాలం ఏకాంతంలో గడిపారు. అటువంటి సమయాల్లో ఆయన తన దర్శనం చేసుకొనుటకు ఎవరిని అనుమతించలేదు. ఆఖరికి తన ప్రేమికులకు ఉత్తరాలకు సైతం బదులివ్వలేదు బాబా. ఆయన మండలిలో ఒకరైన బాబుకు బాబా తన ప్రేమికులను నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న ఆలోచన వచ్చింది బావుకి. అందువల్ల సర్వజ్ఞుడు కరుణాసముద్రుడైన తానే బావో ఊహలకు బదిలిచ్చే బాధ్యతను తీసుకున్నారు మెహర్ బాబా. నేను నా ప్రేమికులను నిర్లక్ష్యం చేస్తున్నానని నీవనుకుంటున్నావు. కానీ అది సరికాదు అంటూ బాబా తన కుడి తొడపై కొడుతూ తన విశ్వ కార్యక్రమం గుర్తుగా తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనిని సూచించే విధంగా సౌజ్ఞన చేశారు. ఇది యథార్థమైన కార్యక్రమం. దీని ఫలితాల్ని నీవు చూస్తావు అని కూడా సూచించారు బాబా. ఆ సమయంలో బాబా మాటల్ని బావు అర్థం చేసుకోలేకపోయారు. అంటే అంటే ఈ భౌతిక దేహానికి ముందు ఒక 1960 ఆ టైంలోటండి బాబా కూడా చెప్తారు. ఒక దర్శనం టైంలో ఇంతటితో నేను దర్శనాలు ఆపేస్తున్నాను అనేవారు. సడెన్ గా డిక్లేర్ చేసేవారు బాబా. అలాగే 1967లోటండి బాబా ఏకాంతవాసం చేశారు. ఆ ఏకాంతవాసంలో కనీసం చూడ్డానికే కాదు, ప్రేమికుల ఉత్తరాలకు కూడా సమాధానాలు ఇచ్చేవారు కాదు. అంటే అప్పుడు ప్రేమికులు కూడా చాలా ఆధారపడిపోయేవారండి బాబా మీద. వాళ్ళ ఇంట్లో పాప పుడితే, ఆ పిల్లకి పేరు పెట్టమని బాబాకి టెలిగ్రామ్ ఇస్తే, బాబాకి అవైలబుల్ అవ్వపోతే, ఒక ఏడాది, 2 ఏళ్ళు ఆ పిల్లకి పేరు పెట్టకుండానే వెయిట్ చేసేవారు. అంటే అంత పూర్తిగా బాబాకి ఆధారపడిపోయేవారుమాట. అలా ఉండే ప్రేమికులు నిర్లక్ష్యం చేస్తున్నారు బాబా అనిపించేట బాబుకి. ఎందుకు 1967లో బాబా ఎవరిని చూడను, ఏ ప్రేమికుల ఉత్తరాలకి నేను సమాధానాలు ఇవ్వడం అని స్ట్రిక్ట్ రూల్ పెట్టారు కదా! అప్పుడు బావ అనుకున్నట్ట, ఇదేం బావ, పాపం ప్రేమికులు ఎంతో తపన చెందుతున్నారు. వాళ్ళని ఇలా నిర్లక్ష్యం చేయడం ఆయనకి తగునా? అన్న ఆలోచన బావుకొచ్చింట. కానీ పైకి బాబాతో అనలేదు. కానీ సర్వజ్ఞుడు ఆయనకన్నీ తెలుసు కనుక బాబాయే సమాధానం ఇచ్చారట బావుకి. ఏమనిచ్చారు? "నేను నా ప్రేమికులను నిర్లక్ష్యం చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది సరికాదు. అంటే నీ ఆలోచన విధానం సరికాదు." అంటే ఆయన కేబుల్స్ వేస్తున్నారండి. అంటే పునాది వెయ్యాలి కదా! మరి ఆయన ఈ లెటర్స్‌కి వాటికి రిప్లై ఇవ్వడం కాదు. అంటే ఆయన్ని చూడకపోయినా ఆయన నామంతోటి
ఫోటోస్ తోటి ఆ మెహర్ బాబా అనే పేరుతోటి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఫ్యూచర్ లో. వాళ్ళకి కేబుల్స్ వేయాలి, ఆ వర్క్ చేస్తున్నాడు ఆయన ఏకాంతవాసంలో. అది బాబుకి చెప్పినా అర్థం కాదు. అందుకని బాబా ఏం చెప్తున్నారు, నా విశ్వ కార్యక్రమానికి గుర్తుగా ఒంటరిగా నేను ఆ గదిలో ఏం చేస్తున్నాను నీకు తెలుసా, నా కుడి తొడ మీద నేను బలంగా బాదుకుంటున్నాను. ఇది నీకు అర్థం కాదు, ఇది యథార్థమైన కార్యక్రమం, దీని ఫలితాన్ని నువ్వు చూస్తావు అంటే ఇది అది జరగవలసిన కార్యక్రమం. అంటే బాబా భౌతికంగా దూరం అయ్యాక అయ్యో ఇంకా బాబా లేరు అనే భావన ప్రేమికుల్లో రాకూడదండి. అది ఆయన తపన. అందుకనే బాబా భౌతిక నిర్యాణం అనంతరం అమెరికాలోను కొన్ని కొన్ని ప్లేసుల్లో బాబా భౌతికంగా బాబాని చూసిన ప్రేమికులు ఉన్నారండి. అంటే ఆ తపనికి ఆయన ప్రత్యక్షమైపోయి బాబాని మేము చూస్తాం, బాబా నిర్యాణ చెందడం ఏంటి అని ఆశ్చర్యపోయిన ప్రేమికులు కూడా ఉన్నారు. అలాంటి కేబుల్స్ నేను వేయడం కోసమే నా ఈ ఏకాంతవాసం. కాబట్టి నీకు అవగతం కాదు అని అంటున్నారు బాబా బాబుతో. ఆ తర్వాత 1968 జూలైలో నా పని సమాప్తమైంది. అది 100% నా సంతృప్తి మేరకు పూర్తయిందని ప్రకటించారు బాబా. ఇదంతా బావు ఏం బాలనట్ ఎందుకు చెప్తున్నాడంటే అండి, ఆయనతో ఉండే బంధం ఎప్పుడు ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. అదెప్పుడు సజీవంగా ఉంటుంది. మనం అనుకుంటాం బాబా వెళ్ళిపోయారు, బాబా కనిపించట్లేదు, బాబాతో నేను లింకప్ అయ్యి లేను, బాబా నన్ను చూస్తున్నారా, అంటే అదెప్పుడూ కూడా ఆ బంధం ఎప్పుడు సజీవంగా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. నువ్వు కూడా ఆ ప్రేమని తిరిగి అందిస్తేనే కదా ఆయన బదులు పలికేది. ఆ ప్రేమని నువ్వు తిరిగి అందించాలంటే బాబా యొక్క ఆ ప్రేమ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలి కదా అంటున్నాడు బాలనాటు. ఎంత తపన చెందారైనా. ఒక ప్రార్థనలిచ్చారు, ఏకాంతవాసాలు చేశారు, విశ్వ కార్యక్రమం అని చెప్పి ఆ తొడల మీద ఆ బాదుకోవడం, ఇవన్నీ కూడా ప్రేమికులతో శాశ్వత బంధం ఏర్పరచుకోవడానికి ప్రభువు చేసిన విశ్వ కార్యక్రమం అండి ఇదంతా కూడా. అందుకే బాలనాడితే ఏమన్నారు బాబా ఏమన్నారు, దీని ఫలితాన్ని నీవు చూస్తావు. నిజంగా మనం చూస్తున్నాం. రకరకాల ప్లేసుల నుంచి ఇప్పుడు చైనా నుంచి కూడా వచ్చేసి ఆ గాడ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని పాఠ్య పుస్తకాల కింద కూడా వేస్తున్నారని నేను విన్నాను. నాగేశ్వరరావు గారు చెప్పారు. అంటే ఒక పాఠ్య పుస్తకాల్లో లెసన్స్ కింద పెట్టేశారట గాడ్ స్పీక్స్ ని. అంటే అంత అద్భుతమైన ప్రభువు ఆ కార్యక్రమం చేయడం వల్లనే మనం ఒక ఆధ్యాత్మికతైన భగవంతునైనా అందుకోగలుగుతున్నాము, అవగాహన చేసుకోవడానికి ఆస్కారం ఉంది అంటే బాబా చేసిన విశ్వ కార్యక్రమం. కాబట్టి దీని ఫలితాన్ని నువ్వు చూస్తావు అంటే అర్థం అదే. అంతేకాకుండా బాబా ఏమంటున్నారు, 1968లో నా పని సమాప్తమైంది, అది 100% నా సంతృప్తి మేరకు పూర్తయిందని ప్రకటించారు. తన ప్రేమికులకు తన భౌతిక రూపాన్ని చూడవలసిన అవసరం మరెంత మాత్రం లేదని తెలిపేందుకు ఇది ఒక సంకేతమైనప్పటికీ ఆయన ప్రేమికులు దానిని పట్టుకోలేదు. బాబా ముందే చెప్పేశారు 1968లో కూడా, నేను దర్శనాలు ఇవ్వను, నేను లెటర్స్ రిప్లై ఇవ్వను, నా పని పూర్తయింది అని ఎంత ఇండైరెక్ట్ గా చెప్పినా మండలే అంటారండి మాకే అర్థం కాలేదు అని. అలాంటిది మనకెలా అర్థం అవుతుంది ఆయన విశ్వ కార్యక్రమం. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఇంక అవసరం లేదు, భౌతిక దర్శనాలతో భౌతిక రూపంతో ఇంక లింకప్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ కేబుల్స్ వేసేశారు ఆయన. ఆయన ప్రేమికులు దానిని పట్టుకోలేదు. ఇది ఆశ్చర్యపడవలసిన పని కాదు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ప్రేమికులందరినీ పిలిచింది పెద్ద దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయమని బాబా ఆదేశించినందున ఆశ్చర్యం అనిపించలేదు. అంటే నా పని పూర్తయిపోయింది, 100% సంతృప్తి అయింది, ఇంకా నా భౌతిక దర్శనం అవసరం లేదంటే వాళ్ళేమనుకున్నారు, బాబా 1969 జనవరిలో బాడీ డ్రాప్ చేశారు కదా! డ్రాప్ చెయ్యకముందు బాబా ఏప్రిల్, మేలో పెద్ద దర్శన కార్యక్రమం ప్లాన్ చేశారండి. అప్పుడు మండలి వాళ్ళు అనుకుంటున్నారు, ఇలా ఎందుకంటున్నారు అంటే, ఎలాగో పెద్ద ప్రజా దర్శనం ఉంది కదా! దాని గురించి మాట్లాడుతున్నారు అనుకున్నారు తిరిచి వాళ్ళు కూడా. ముందే బాడీ డ్రాప్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. షాక్‌కి కూడా గురయ్యి కొంతమంది రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారండి. కానీ బాడీ డ్రాప్ చేశాక గురుప్రసాద్‌లో సహవాస్ జరిగిందండి. బాబా ఆజ్ఞ మేరకే జరపాలని చెప్పి జరిపించారు. అప్పుడు గురుప్రసాద్‌లో బాబా కూర్చున్న సీట్‌లో బాబా ఎప్పుడైతే బాబా ఉన్నారనే భావనతో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బాబా భౌతిక దర్శనం జరిగింది. ఆ కుర్చీలో బాబా కూర్చునున్నారు. వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా బాబా వెల్కమ్ చెప్తూ ఆశీస్సులు ఇచ్చినట్టుగా ప్రతి వాళ్ళు ఆ అనుభూతిని పొందారు. కాబట్టి ఇక్కడ బాబా ఇది మండలి కూడా ఏమంటున్నారంటే, మేము పట్టుకోలేకపోయాము అంటున్నారు. మేమే కాదు, ప్రేమికులు కూడా బాబా అన్న మాటలు పట్టుకోలేదు అంటున్నాడు బాలనాటు. ఇది ఆశ్చర్యపడవలసిన పని కాదు. ఈ దర్శన కార్యక్రమం 1969 ఏప్రిల్ నుండి జూన్ వరకు పూనా గురుప్రసాద్ భవనంలో జరగవలసి ఉంది. సుదీర్ఘ కాలం పాటు జరిగిన బాబా ఏకాంతవాసపు సమయంలో
జరిగిన ఇటువంటి కార్యక్రమం ఇదే మొదటిసారి. అంటే అంత దర్శనాలు అన్ని నెలలు ఫస్ట్ టైమ్ బాబా ఇవ్వడం. ఎప్పుడు 1969 ఏప్రిల్‌లో ఇద్దామని ప్లాన్ చేశారు బాబా. 1968 అక్టోబర్‌లో బాబా కొంతమంది భారతీయ ప్రేమికులను సమావేశపరిచి తలపెట్టిన దర్శనపు కార్యక్రమ ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ ఈ సమావేశంలో బాబా ఇలా ప్రకటించారు. 18 నెలలు సాగిన క్లిష్టతరమైన కార్యక్రమం వల్ల భారం అధికమైంది. నేను ప్రతిరోజు నా గదిలో కొన్ని గంటల పాటు ఒంటరిగా కూర్చునేవాడిని. నా మండలిపై పూర్తిగా మౌనం పాటించే బాధ్యతను మోపాను. అటువంటి గంటల సమయంలో ప్రతిరోజు ఎవరినీ నా గదిలోనికి అనుమతించలేదు. కష్టపడడం అనేది పని చేయటంలో కలగలేదు. చైతన్యపు అన్ని భూమికలలో నేను పనిచేస్తున్నప్పటికీ స్థూల భూమికతో నాకు ఉన్న లింకును పదిలంగా ఉంచుకున్నాను. ఈ బంధాన్ని సంరక్షించుకొనుటకు నేను వేడవకుండా నా పిడికిలితో నా కుడి తొడపై బాదుకునేవాణ్ణి అని చెప్తున్నారు బాబా. అంటే ఎంత కష్టపడ్డా కూడా నేను కష్టపడింది ఎందుకంటే మనతో ఉన్న లింకప్‌ని శాశ్వతం చేయడం కోసం బాబా చేసిన ఆ అవిశ్రాంత ఏకాంతవాసం అండి. 18 నెలలు చేశారట బాబా. నిరంతరం తీయకుండా ఇలా తొడపై బాదుకున్న ఫలితంగా బాబా తొడలోని కండరాలు మొద్దుబారిపోయి కొయ్యవలే గట్టిగా అయిపోయాయి. ఆ సమావేశం రోజున పూనాలో ఉన్న ఆ రోజుల నుండి తన వద్ద ఉంటున్న తన సన్నిహిత శిష్యులు ఒకరిని పిలిచి బాబా తన తొడని నొక్కి చూడమన్నారు. ఆ శిష్యుడు పైకి బహుశాంతంగా కనిపించే వ్యక్తి. కానీ బాబా కాలి తొడను అతడు పట్టుకున్నప్పుడు బావురుమని ఏడ్చేశాడు. ఆ స్పర్శతో బాబా ఎంత బాధను అనుభవిస్తున్నారో తెలుసుకుని తట్టుకోలేకపోయాడు అంటున్నారు. బాబా అలా తొడని బాదుకునేవారు కదా! అదంతా కూడా చాలా కండరాలు అంతా దెబ్బతినేసి మొద్దుబారిపోయింటండి. ఆ కుడి తొడంతా కూడా. బాబా చూపించారట. చూపించి అందులో శిష్యుల్లో ఒకతను చాలా శాంతంగా ఉంటాడట. అంటే చూడు కొంతమందిని చూస్తే వీళ్ళు చాలా శాంతమండి, వీళ్ళు చాలా స్మూత్‌గా ఉంటారంటారు కదా! అలాంటి శిష్యుడిని బాబా వచ్చి చూడు నా తొడ అంటే అతనిలో జస్ట్ ఇలా టచ్ చేసేసరికే బాబా బాధతో విలవిలలాడిపోయారటండి. అంటే అంత స్మూత్ టచ్‌కే బాబా విలవిల బాధపడ్డారు అంటే ఎంత బాధను భరిస్తున్నాడు తండ్రి అన్న భావన వచ్చి అతను బావురుమని ఏడ్చేసాట. కాబట్టి ఇరిచి తదితరులు ఆయన ఆరోగ్య పరిస్థితి దుర్బలంగా ఉన్నందున 69లో జరగవలసిన దర్శన కార్యక్రమాన్ని వాయిదా వేయమని ఒత్తిడి చేశారు. తనకు ఎటువంటి సమస్య ఉండదని బాబా వారికి అభయమిస్తూ అవసరం వస్తే నేను పడుకుని దర్శనమిస్తాను అన్నారు బాబా. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ వైపు తిరిగి నేను నా దర్శనాన్ని పడుకుని లేదా కళ్ళు మూసుకుని ఇస్తే నా ప్రేమికులు తలకిందులవుతారా అడిగారు బాబా ఫ్రాన్సిస్ ని. లేదు బాబా లేదు, నిన్ను దర్శించగలిగినందుకు వారు ఎంతో సంతోషిస్తారు, అంతే, అంతకంటే వేరే ఏమీ జరగదు అన్నాడు ఫ్రాన్సిస్. ఇరిచ్ బాబా ఆరోగ్యం గురించే మదనపడుతూ పూర్తిగా 3 నెలల పాటు ఆ కార్యక్రమ ఒత్తిడికి బాబా ఆరోగ్యం తట్టుకోలేదని చింతించి కనీసం 3 నెలలకు బదులుగా తక్కువ సమయాన్ని కుదించుకుంటే మంచిదని బాబాకి సలహా ఇచ్చాడు. అంటే ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అంటే ఇందాక మన తొడ సంగతే తెలుసుకున్నాం. రాను రాను బాబా ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంటండి. పైగా 3 నెలలు దర్శన కార్యక్రమాలంటున్నారు. అంటే కంటిన్యూయస్‌గా దర్శనాలివ్వడం అంటే 3 నెలలు మాటలు కాదు కదా! కానీ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అన్నట్ట, "బాబా మీకు కష్టమవుతుందేమో" అంటే అప్పుడు బాబా అంటున్నారు, "నేను ఒకవేళ కూర్చోలేననుకో, పడుకొనిస్తే ఏమైనా నా ప్రేమికులేమైనా అనుకుంటారా?" అంటే, "ఏమీ అనుకోరు బాబా, అర్థం చేసుకుంటారు" అన్నట్టు ఫ్రాన్సిస్. కానీ ఇరిచ్చికి మాత్రం అస్సలు నచ్చలేట. ఈ 3 నెలల కాలం ఎందుకు? పోనీ కొంచెం తగ్గించండి టైము. ఓహ్! 10 రోజులో, 20 రోజులో దర్శనాలివ్వండి బాబా. దీన్ని తగ్గించుకోండి. మీ ఆరోగ్యం బావుండలేదు కదా! అని ఇరిచ్చి సలహా ఇచ్చాడు. కానీ బాబా అందుకు అంగీకరించక భవిష్యత్తులో 3 నెలలకు బదులు తాను దర్శనమిచ్చేందుకు ప్రతిరోజు అందుబాటులో ఉంటానని వక్కాణించారు. అంటే ప్రతిరోజు అంటే సమాధి దర్శనమండి. అప్పుడు అర్థం కాలేదు. ఇరిచ్చి గూడా అదే బాధపడతాడు. ఇరిచ్చి పట్టిన పట్టు వదలకుండా హఠం చేసేసరికి ఆ సంభాషణ ముగింపుగా బాబా అన్నారు, "దర్శన కార్యక్రమపు ఏర్పాట్లు వివరంగా చేయటం మండలి యొక్క వ్యవహారం. దర్శనం ఇవ్వటం నా కార్యం" అన్నారు బాబా విస్పష్టంగా ప్రకటించారు. అంటే ఆయన హాయిగా సమాధిలో పడుకుని దర్శనాలిస్తారు. ఆ ఏర్పాట్లన్నీ మండలే కదా చూడాలి. మరి బాబా బాడీ డ్రాప్ చేశాక మండలి తలమునకలైపోయారండి. చాలా మంది వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ భోజన సదుపాయాలు, పడకలు, వాటరు, లైటింగు ఎన్ని ఏర్పాట్లంటే అసలు బాబా
భౌతిక నిర్యాణం జరిగిందన్న విషయాన్నే మర్చిపోయి ప్రేమికుల సేవలో తరించిపోయారు మండలి వాళ్ళందరూ కూడా. అంటే వాళ్ళు బాబా భౌతికంగా వెళ్ళిపోయారు మనల్ని వదిలేసి అని కన్నీళ్లు కార్చడానికి కూడా టైము లేనంత బిజీ అయిపోయారు మండలి వాళ్ళందరూ కూడా. అదే చెప్తున్నాడు ఇక్కడ ఇరిచి. నేను అలా అన్నప్పుడు బాబా ఏమంటున్నారు, 3 నెలలు కాదు నేను ప్రతిరోజు దర్శనం ఇస్తాను అన్నారట. అని అనేసరికి ఇరిచి కొంచెం బాధపడితే దాన్ని వివరించారు బాబా. ఒక పని చేద్దాం, దర్శన కార్యక్రమాల ఏర్పాట్లన్నీ మీరు చూసుకోండి. ఓన్లీ నేను ఒక్క దర్శనమే చేయిస్తాను అన్నారు. అంటే అప్పుడు ఏమనుకుంటాడు, ఓహో! ఆయన కూర్చుంటాడు. మిగిలిన కార్యక్రమాలను మనం చేసుకోవాలి అనుకుంటారు కదా మండలి వాళ్ళు. ఇక్కడ ఇరిచి కూడా అదే భావనతో ఓకే. కొంతైనా సాంతన పడ్డట్టు ఇరిచి. సుమారు 1 నెల గడిచాక మెహరాజా దర్శించేందుకు పాద్రి వచ్చాడు. బాబా ఆరోగ్య పరిస్థితి చూచి తట్టుకోలేక బాబాతో ఇలా అన్నాడు. బాబా, 3 నెలల దర్శన కార్యక్రమం గురించిన ఆలోచనను విరమించుకోండి. ఇప్పుడు మండలి వారంతా వృద్ధులైపోయారు. ఈ దుకాణం మూసివేయడం మంచిది అన్నాడు పాద్రి బాబాతో. బాబా ఎంతో తీక్షణంగా సౌజ్ఞన చేస్తూ, దుకాణం మూయటమా, నేను ఇప్పుడే తలుపులను గెంటి బార్లాగా తెరవబోతున్నాను అన్నారు మెహర్ బాబా. ఆఖరి నెలలో బాబా యొక్క యూరియా కౌంట్ పరిమితులు దాటి ఎక్కువగా ఉండడంతో పరీక్షించవచ్చే డాక్టర్లు ఎవరికి అంతుపట్టక రీడింగ్ పరీక్షలో ఏదో పొరపాటు జరిగిందని అనుకున్నారు. అంటే ప్రతిసారి తండ్రి సూచిస్తూనే ఉన్నాడండి. ఎక్కడి నుంచి 67 నుంచి బాబా చెప్తూనే ఉన్నారు. నా కార్యక్రమం పూర్తయింది, నా ఏకాంతవాసం ముగిసింది, నేను దర్శనాలు ఇవ్వను. ఇట్లా ఒక్కొక్క గేటు మూసుకుంటూ వస్తున్నారు బాబా. నా భౌతిక రూపంతో అవసరం లేదు అంటే ప్రార్థనలు ఇచ్చేశారు. ప్రార్థనలతో లింకప్ అయితే ఆయన భౌతిక దర్శనం జరుగుతుంది మనకి. కాబట్టి ప్రార్థనలు ఇచ్చేశారు, సందేశాలు ఇచ్చేశారు, ఏకాంతవాసాలు చేశారు, దర్శనాలు ఇచ్చారు, సహవాసాలు చేశారు. ఇన్ని చేసేసారు. అన్ని లింకప్, అన్ని కేబుల్స్ వేయడం అంటారు దీన్ని. అలాగే ఏకాంతవాసంలో ఫ్యూచర్ లో రాబోయే ప్రేమికులకు కూడా ఏర్పాటు చేశారు బాబా. కానీ ఈ ఈ 69 లో దర్శనానికి మాత్రం ఎవరు ఒప్పుకోవట్లేదు. 3 నెలలు ఎలా ఇస్తావు బాబా దర్శనము అంటే బాబా చెప్తున్నారు, నేను పడుకుని వస్తే ఏమవుతుందని. అయినా కూడా అందరూ ఈ దుకాణం మూసేయండి అంటే ఇంకా బాబాకి కోపం వచ్చింది. అంటే అర్థం కావట్లేదు వాళ్ళకి బాబా పరిస్థితి గాని, బాబా చేసే విశ్వ కార్యక్రమం గాని. అదే అంటారు బాలనాటు, ఇరిచి వీళ్ళందరూ కూడా పక్కన భగవంతుడు, ఆయన భగవంతుడు అనే నమ్మకం మాకు చాలా రోజుల తర్వాత కలిగింది అంటారు. అంటే ఆ మాయ ప్రభావం అంతలా ఉంటుందండి. పక్కన భగవంతుడు ఉన్నా కూడా మాయ ప్రభావం వలన ఆయన్ని మనం గుర్తించలేం. అందుకే నిరంతర స్మరణ, నిత్య సహచరం చేసుకోండి, ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, అధికాధికంగా నన్ను ప్రేమించండి. ఇవన్నీ చేయడం వల్ల మాయకు అతుక్కోకుండా భగవంతుని సీరియస్ గా జీవితాన్ని సాధారణంగా చేసుకోవడానికి మానవుడికి అవకాశం ఉంటుంది కనుక ప్రభు ఇచ్చిన ప్రతి సందేశం కూడా ఒక అలర్ట్‌నెస్ ఇచ్చేలా బాబా సందేశాలు ఇచ్చారు. మనం కనుక జాగ్రత్తగా గమనిస్తే సందేశాన్ని సందేశం కింద చదవకుండా అందులో భావాన్ని అర్థం చేసుకుంటేనండి ఒక అలర్ట్‌నెస్సే. ప్రతి ఆత్మకి అలర్ట్‌నెస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మండలితో పాపం బాబా చెప్తూనే ఉన్నారు. నీ దుకాణం మూసేయంటే బాబాకి చాలా కోపమొచ్చింది. దుకాణం మూయడం ఏంటి? ఇప్పుడే నేను బార్లా ఓపెన్ చేసేస్తున్నాను దుకాణాన్ని అంటున్నారు బాబా. అలాగే ఆఖరి టైంలో అంటే 69 టైంలో బాబా యొక్క ఈ యూరియా కౌంట్ ఉంటుంది కదా! దాన్ని టెస్ట్ చేస్తే చాలా డౌన్‌కెళ్ళిపోయింట. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళెవరు కూడా బతకరు. చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కానీ అదేదో పొరపాటుగా టెస్టింగ్ జరిగింది అనుకున్నారటండి. చూడండి ఎంత మాయ కమ్మేస్తుందో. అద్భుతమైన డాక్టర్లు బాబా దగ్గర ఉండి, ఆ యూరియా కౌంట్ చూసి ఇది తప్పు రికార్డింగ్ చూపించింది. ఇది టెస్ట్ చేసే యంత్రం ఉంటుంది కదా! దాని ఫాల్టు అనుకున్నారట వాళ్ళు. చూడండి ఎంత మాయలో అది కమ్మేస్తుందో. కానీ ఇటువంటి పరిస్థితిలో ఒక సామాన్య మానవుడైతే ఇంత స్వస్థ చిత్తంగా, స్వచ్ఛమైన తెలివిగా ఉండక మురికి కంపు కొట్టేవాడు. కానీ బాబా కులాసాగా సంభాషిస్తూ చివరి వరకు పరిహాసములాడుతూనే ఉన్నారు. దివ్య తేజస్సుతో ఆయన ముఖం ప్రజ్వరిల్లుతూనే ఉంది. ఆయన శరీరం ఒక పసిబిడ్డ ఒళ్ళువలే తాజా పరిమళాలు వెదజల్లుతోంది. అంటే దాని వల్ల డాక్టర్లు కూడా బాబా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ టెస్ట్ రిపోర్ట్‌లన్నీ రాంగు. ఆ మిషనే సరిగ్గా పనిచేయట్లేదు గానీ, బాబా ఆరోగ్య పరిస్థితి శుభ్రంగా ఉంది అని ఒక మాయ తెరని వాళ్ళ మీద వేసేసాడండి తండ్రి తెలియకుండా. 1969 జనవరి 30వ తారీఖున బాబా డాక్టర్ డాన్కిన్‌తో తానిప్పుడు సెలవ వేయబడుతున్నాను, అంత బాధను అనుభవిస్తున్నానని చెప్పారు. అదే రోజు రాత్రి బాబా మళ్ళీ ఇదే మాటను బాబుకు కూడా చెప్పారు. బాబా శరీరం ఈడ్పుల కంపములతో విలవిల్లాడుతూ తల్లడిల్లిపోయి మధ్య మధ్య మంచంపై నుండి అదిరిపడుతున్న బాబాను
నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోయాడు బాబు. ఇది నా సిలువపై నన్ను కొరత వేయటం అని మళ్ళీ బాబా సౌజ్ఞలు చేశారు. అవతారుడు మానవుడిగా సకల జగత్తు యొక్క బాధలను దానిని తన కాలంలోనే ఒక కొత్త శకంలోనికి తీసుకుని పోవుటకు తన పైకి తీసుకుంటాడు. రాను రాను ఈడ్పులు మరింత తీవ్రతరమయ్యాయి. డాక్టర్ గోహెరు చాలా గాబరాతో బాబా స్థితికి భయపడింది. బాబా అన్నారు, మర్చిపోకు, నేను భగవంతుడను అని బాబా ఆమెకు సౌజ్ఞలు చేశారు. అంతకుముందు ఒక సందర్భంలో జరిగేది, జరగబోయేది అంతా నాకు తెలుసు. ఏమి జరగవలయున్నా నా ఇచ్చ లేనిదే జరగదు అని తెలియపరిచారు అవతార్ మెహర్ బాబా. జనవరి 31 మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 15 నిమిషాల మధ్య బాబా శరీరం ఒక ప్రాణాంతకమైన ఈడ్పు వల్ల పట్టు చిక్కి ఆయన శ్వాస ఆగిపోయింది. ఒక గొప్ప సంఘటన జరిగిపోయింది ఆ రోజు. 69 దర్శన కార్యక్రమపు ఏర్పాట్ల ముసుగు కింద భవిష్యత్తులో తన దర్శనం ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని బాబా ప్రపంచానికి సూచనలు అందించారు. అనుకోకుండా అంతకు మునిపెప్పుడు బాబాను చూడని వారెందరో అవతారుడి ఆహ్వానాన్ని గౌరవించి పూనాకు తండోపతండాలుగా రావడం చూచిన మండలి బాబా మాటల్లోని గూఢార్థంతో అందించిన విషయాన్ని గుర్తించారు. బాబా నిజంగా తన భావి ప్రేమికులతో అంతర్గత బంధాల్ని కల్పిస్తున్నారని, తనను అప్పటికే ప్రేమిస్తున్న వారితో ఉన్న సంబంధాన్ని బలపరుస్తున్నారని ఈ దర్శనం బహిర్గతపరిచింది. బాబా తన కరుణ వల్ల 2 ఏళ్ల పాటు దర్శనాన్ని ఆపివేసి ఉత్తర ప్రత్యుత్తరాలు నిలిపివేయటం వల్ల ఈ అంతర్బంధాలు ప్రపంచవ్యాప్తంగా సుస్థిరపరచబడినట్లు స్పష్టమవుతుంది. ఆ బంధాలు తను వర్ణించవనలవి కాని వ్యధను అనుభవించడం ద్వారా సృష్టించబడినవి. జనవరి 31న ఆది పంపించిన టెలిగ్రాములు చూచుకుని బాబాను ప్రేమించే వారంతా షాకు నుండి తేరుకున్నట్లు చేసి చాలా మంది ఆ సమయం నుండి బాబా యొక్క సన్నిధానం మరింత బలంగా ఎక్కువ అందుబాటులో ఉన్నట్లు పేర్కొనటం జరిగింది. ఎంత అద్భుత కార్యక్రమం ప్రభువు చేశాడు అంటే ఇక్కడ బాలనాడు చెప్తున్నాడండి. ఆ 12 గంటల 15 నిమిషాలు బాబా నిర్యాణం జరిగిపోయింది. ఆ ఒక్క గట్టి ఈడ్పు వలన శ్వాస ఆగిపోయింది. ఒక గొప్ప అద్భుత సంఘటన జరిగింది. కానీ దాని వల్ల ఏమైంది అంటే ఆయన చేసిన వర్క్ ఫలితం వలన ఆయన్ని చూడకపోయినా కూడా అంతకు ముందే ఆయన్ని ప్రేమిస్తున్న వాళ్ళని కూడా ఆ ప్రేమ బంధం లాక్కొచ్చి బాబా 69 జనవరిలో డ్రాప్ చేస్తే ఏప్రిల్‌లో సహవాస పెడతానన్నారు కదా! బాబా లేరు, బాబాని చూడట్లేదు కదా అనే భావన లేకుండా పూనా గురుప్రసాద్‌లో బాబాని చూడని వాళ్ళు కూడా బాబా వెళ్ళిపోయారనే భావన లేకుండా గురుప్రసాద్‌లో వచ్చి తండోపతండాలుగా వచ్చి దర్శనాలు చేసుకున్నారు అని రాస్తున్నారు ఇక్కడ. అంటే ఆయన ఏకాంత వాసంలో చేసిన వర్క్ అలాంటిది అంటున్నారు. అంటే ఆ బంధాన్ని బలోపేతం చేసుకోవడం కోసమే బాబా కొన్నాళ్ళు ప్రేమికులకి దూరంగా దర్శనాలు ఇవ్వకుండా ఏకాంతవాసం చేశారు అంటే ఆ బాబా చేసిన వర్క్ ఫలితమే ఈనాడు ఎంతమంది బాబా దాంట్లోకి రావడానికి, వాళ్ళ ప్రేమ బలపడడానికి, దానికి దేశ విదేశాలతో పని లేదు. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి బాబా ప్రేమలో మునిగి తేలుతున్నారని చెప్పి బాలనాట్ రాస్తున్నాడు. కాబట్టి బాబాను ప్రేమించే వారికి షాక్ నుండి తేరుకునేటట్టు చేసింది ఈ పూనా గురుప్రసాద్ సహవాసం రాస్తున్నాడు బాలనాటు. కొద్ది సంవత్సరాల్లోనే యావత్ భారత నుండి మరియు ప్రపంచమంతటి నుండి వేలాది మంది ప్రేమికులు మానవుల మధ్య మానవుడిగా ఆయన జీవించి ఉన్నప్పుడు మెహర్ బాబా పేరుని సైతం వినని వారెందరో ఆయన దర్శనం కోసం ఆయన సమాధిని దర్శించారు. ఈ కొత్త వారందరూ బాబాకు అంతర్గతంగా అనుసంధింపబడి ఉన్నప్పటికీ వారిలో చాలా మంది బాబా శరీరంతో కనిపిస్తున్నప్పుడు ఆయన్ని భౌతికంగా చూడలేకపోయినందుకు చేసేది లేక విలపించారు. ఈ భావాల వల్ల హత్తుకుపోయిన ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఒక కవితను రాశారు. అది ఇలా ఉంది: మనమంతా ఒక పడవలో లేమని నీతో ఎవరికీ చెప్పనీకు. ఆయన్ని చూచిన వారు ఒక అందమైన కోటు కంటే మిన్నయనిదేదీ చూడలేదు. ఎవరైనా ఆయన చూచినా చూడకపోయినా ఆయన ఇంకా ప్రతి హృదయం కవాటాన్ని తడుతూనే ఉన్నారు. మరి ప్రతి హృదయం ఇంకా పరులకు ఆశ్రయిస్తూనే ఉన్నది. అంటే కొన్ని కొద్ది మందికి, మరికొన్ని ఎక్కువ మందికి కావచ్చును. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అద్భుతమైన అనుభూతి అండి. అంటే ఒకళ్ళకి జరిగిన అనుభూతి అలాగే ఇంకోళ్ళకి జరగదు. వాళ్ళు చేసుకున్న బాబాతో ఆ లింకప్పుని బట్టి ఉంటుంది కనుక
బాబాని చూడలేదు అని బాధపడుతున్న వాళ్ళందరికీ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అదే అంటున్నాడు. అంటే ఆ అనుభూతి రకరకాలుగా ఉంటుంది కానీ అది నిజమైన దర్శనం కాదని కూడా బాబా చెప్పారు కనుక ఆ నిజ దర్శనం కోసం పాటుపడండి. అలా పాటుపడాలంటే మీ హృదయాల్లో ఉన్న బలహీనతలను దూరం చేసుకోండి. అప్పుడు ఆ హృదయ కవాటం తడుతున్న ప్రభు అందులో ప్రవేశిస్తాడని ఫ్రాన్సిస్ బ్రాబజాన్ తన కవిత రూపంలో మనకి అందించాడు. బాబా తన రూపాన్ని ప్రపంచంతో తనకు ఉన్న లింకుని పునరుజ్జీవింపజేసి తన ప్రేమికుల హృదయాలలో తనకున్న సాన్నిహిత్యాన్ని స్థిరపరుచుటకే విడిచిపెట్టారు. మెహ్రాబాదులోని అద్భుతమైన పాలరాతి కింద ఆ శరీరం ఉంచబడినప్పటికీ ఈ బంధం ఈనాటికి చురుకుగా పనిచేస్తోంది. ఈ విధంగా బాబా తన శరీరాన్ని ఉంచేందుకు స్వయంగా ఆయనే ఎంచుకున్న ఆ ప్రదేశం అవతారుని అనంత చైతన్యం పనిచేయుటకు ఆయన్ని అక్కడ దర్శించే యాత్రికులకు మధ్య సజీవ సంబంధంగా తయారైంది. ఏమి అవగాహన బాలనాటి ఎంత అద్భుతంగా రాశారో. మనం ఏమనుకుంటామంటే అది పాలరాతి రాళ్ళు అందులో బాబా భౌతిక శరీరం ఉంది అని అనుకుంటున్నారా మీరు? కాదు. దాని వల్ల ఏమైందంటే బాబాకి మీకు ఒక లింకప్‌ని ఇస్తోంది ఆ సమాధి అని చెప్తున్నాడు ఇక్కడ బాలనాటు. అనంత జీతం పనిచేయుటకు ఆయన్ని అక్కడ దర్శించే యాత్రికులకు మధ్య సజీవ సంబంధంగా తయారైంది ఆ సమాధి. మిగిలి ఉన్న అదృష్ట అవతార కాలాల్లో ఆ సమాధిలో మెహ్రాబాద్ సందర్శించే వారికి ప్రతి చోట ఉన్న ఆయన ప్రేమికులకు ఆయన దివ్యత్వాన్ని ప్రతిఫలింప చేయడం కొనసాగుతోంది అని చెప్తున్నాడు బాలనాటు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం 1969 ఫిబ్రవరి 7 నుండి బాబా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఒక తాజా ప్రమాణంలో మొదలైంది. మెహర్ బాబా యొక్క శరీరం ముసుగు వేయబడడంతో ప్రేమలో ఒక నూతన దైవ ఘటన ఆరంభాన్ని దాటించింది. మన దృష్టి నుండి తన భౌతిక రూపాన్ని కనుమరుగు చేయవలసిన సమయం ఆసన్నమైనదని బాబా నిశ్చయించారేమోనని, దీనివల్ల ఆయన దివ్య సముఖపు మన హృదయాల్లో మరింత ఎక్కువగా వికసిస్తుందని అనిపించింది. ఆ పురాణ పురుషుడు తన ప్రతి అవతరణలో ఒక నిర్దేశిత సమయానికి తన రూపాన్ని మరుగుపరుస్తాడు. దానివల్ల మానవాళి తన రూపరహిత స్థితిని నానావిధ మోసపూరిత విధానాలలో అనుభవించగలుగుతారు. అందువల్ల బాబాను కలిసిన వారు సైతం ఆయన ఈ కార్యక్రమపు కొత్త ప్రమాణములో మళ్లీ బాబాను కలిసే అవకాశాన్ని తమకు తాము సద్వినియోగపరుచుకోవడం ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో అంతా నాతో ఏకీభవిస్తారని నేను అనుకోవటం లేదు. కానీ ఇది మాత్రం నేను త్రికరణ శుద్ధిగా భావిస్తున్న విషయం అంటున్నాడు. అంటే మనం బాబాతో లింకప్ అవ్వడం కోసం ఆ సమాధి ఉంది. అంటే ఆయన ఇచ్చిన ప్రార్థనలు గాని, సందేశాలు గాని ఏదైనా సరే. కానీ ప్రతి అవతారంలో కూడా ఆయన మరణించారు అనే మాట అనకూడదంటాడు. బాలనాటి ఇరిచి కూడా ముసుగు వేసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ ముసుగు తీసుకొని మళ్ళీ అవతారం కిందకి దిగి వస్తాడు భగవంతుడు. ఒక అంటే మాయ ముసుగు వేసుకొని కిందకి దిగుతాడు. మళ్ళీ ముసుగేసుకునే మళ్ళీ వెళ్ళిపోతాడాయన. కాబట్టి చనిపోయారనే మాటే ఉండకూడదు. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు? పురాణ పురుషుడు తన ప్రతి అవతరణలో ఒక నిర్దేశిత సమయాన్ని తన రూపాన్ని మరుగున పరుస్తాడు. అంటే దివ్య ప్రణాళిక ప్రకారం వస్తాడు. ఆ ప్రణాళిక అంతా అయిపోయాక ఆయన వెళ్ళిపోతాడు ఆ ముసుగు వేసుకుని. దానివల్ల మానవాళి తన రూపరహిత స్థితిని నానావిధ మోసపూరిత విధానాలలో అనుభవించగలుగుతారు. అంటే రకరకాలుగా వెళ్ళిపోతుందండి. బాబా చెప్పినవే మనం మనకిలా తట్టిందని దాన్ని మార్చేస్తూ ఉంటాం. ఒక సందేశమైనా ఏదైనా సరే ఒక అనుభూతిని కూడా మనం మార్చి గోరింతలు కొండంతలు అంటారు చూడండి. అలా అయిపోయే అవకాశం ఉంది. కానీ బాబా చెప్పినట్లుగా ఈ కార్యక్రమం కొత్త ప్రమాణాల్లో మళ్ళీ బాబాను కలిసే అవకాశం తమకు తాము సద్వినియోగపరుచుకున్నట్టు, అంటే ఎవరి అనుభవాన్ని వాళ్ళు, ఎవరి మటుక్కు వాళ్ళు బాబాని గురించి తెలుసుకుంటే మాత్రం అది కరెక్ట్ వే అవుతుందని చెప్తున్నాడు బాలనాటు. ఈ విషయంలో అంతా నాతో ఏకీభవిస్తారని నేను అనుకోవటం లేదు. కానీ ఇది మాత్రం నేను త్రికరణ శుద్ధిగా భావిస్తున్న విషయం. మెహర్ బాబా ఒకసారి తన సన్నిహితులతో ముచ్చరిస్తూ ఈ శరీరం కేవలం నేను ధరిస్తున్న పైన తొడుక్కునే కోటు మాత్రమే, ఇది యథార్థమైన నేను కాదు అన్నారు బాబా. కాబట్టి అవతారిణి సముఖపు ఆ యథార్థ నేను తనకు తానుగా ఇప్పుడు ఆ సమాధి ద్వారా లెక్కలేనన్ని మార్గాల్లో విసిదపడుతోంది. అక్కడ వాతావరణం ఆయన దివ్యత్వపు సమక్షంతో నిండిపోయి తన ఘనమైన ప్రేమతో హృదయాల్ని మేల్కొల్పుతోంది. ఆ సమాధిలో ప్రవేశించడం అంటే పవిత్రత యొక్క నిర్మలమైన జల నిధిలో స్నానం ఆచరించడమే. అది కేవలం మనస్సు మరియు హృదయపు మలినాలను మాత్రమే పరిశుద్ధపరచడమే కాక
ఆయన యొక్క ప్రకాశవంతమైన సమక్షంలో అట్టివారి సర్వస్వాన్ని పరిమళింప చేస్తుంది. మెహర్ బాబా అవతారిని భౌతిక సహవాసం కోసం తప్పించే తన ప్రేమికులకు ప్రత్యుత్తరం ఇస్తున్న చోటే ఆ సమాధి. అరుదైన అదృష్టవంతులు ఎవరైనా అక్కడికి ఎప్పుడు వెళ్ళినా శారీరకంగా గాని ఊహల్లో కాని ఇది ఒక అద్భుతమైన పవిత్రతను అట్టివారి మనస్సులకు హృదయానికి కలిగిస్తుంది. శాశ్వత ప్రీతముడైన బాబాని నిష్కపటంగా పిలిచే ఎటువంటి హృదయ కవాటపు తాళాన్నైనా సరే తీసే తాళం చెవిని ఆ చిన్న గది కలిగి ఉన్నది అని రాస్తున్నాడు బాలనాటు అద్భుతంగా. ఇలా ఈ రోజు బాలనాటు చెప్పిన ఈ విషయం అద్భుత విషయం అండి. ప్రేమతో బంధం సజీవంగా ఉంటుంది అంటే ముగింపుగా ఏమంటున్నాడంటే, శాశ్వత ప్రీతముడైన బాబాని నిష్కపటంగా పిలిస్తే కనుక ఎటువంటి హృదయ కవాటం అంటే మన హృదయ ద్వారాల్ని తెరవడానికి ఆ చిన్న తాళం చెవి అంటే ఆ సమాధి గది చిన్న తాళం చెవి మనకి ఆ దారి సముఖం చేస్తుందని చెప్తున్నాడు బాలనాటు. కాబట్టి బాబాతో బంధం ఎప్పుడూ కూడా ప్రేమతో, నిజాయితీగా, నిష్కపటంగా, సజీవంగా ఉండేలా చూసుకోవాలని బాలనాటు ఇక్కడ మనకి వివరించారు. మరి ఇక్కడితో ఈ బుక్ రీడింగ్ ముగిసిందండి. రేపు విశ్వాత్మక ముఖము అని బాలనాటు చెప్పే విషయాన్ని తెలుసుకుని ఈ బుక్ రీడింగ్ ని ముగించేద్దాం రేపు. మరి హారతికి జ్యోతి గారు రెడీగా ఉండాలి. జ్యోతి గారు జై బాబా హారతి పాడండి. జై బాబా అండి. జై బాబా.